ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 11, 12 తేదీల్లో ఒక బంధం అయితే దూరం కాబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏ విధంగా ఉండబోతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అయితే గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమయంలో మీరు 2 పెద్ద శుభవార్తలు వింటారు. అయితే ఈ సమయంలో రాహువు వల్ల మీకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ 2 రోజుల్లో అయితే గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు మీ యొక్క కళ నెరవేరబోతుంది. అలాగే ఈ సమయంలో శని సంచారం కూడా మీకు ఈ సమయంలో జరగబోతుంది. మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరితో అయితే ఈ సమయంలో ఒక బంధం అయితే దూరం కాబోతుంది. అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖంలో అయితే ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది. వీరిలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటుంది. వీరిలో చక్కటి మాట తీరు కూడా ఉంటుంది. వీరు సవాళ్లను ఎదుర్కొనే ధీరులు అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అయితే ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం చిన్న వయస్సు నుండే కష్టాలు, బాధలు అయితే అధికంగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు అయితే పైకి ప్రశాంతంగా ఉంటారు, కానీ లోపల ఎంతో బాధ అయితే వీరికి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏ పని చేసినా కానీ చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరి మాటల్లో అయితే చురుకుదనం అయితే ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరుగుతారు. ఎన్నో బాధలు పడతారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చాలా కష్టపడుతూ ఉంటారు. దానికోసం అయితే వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు అయితే ఏ పని చేసినా కానీ చాలా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వీరు కొందరిని నమ్మటం వల్ల చాలా మోసపోతూ ఉంటారు. అయితే వీరు అందరూ నా వాళ్ళే అని వీరి యొక్క పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు. దానివల్ల అయితే వీరు చాలా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు అయితే
అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ వీరు ఎవరినైతే నమ్ముతారో వారే అయితే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి సున్నితమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే కొంతమందిని నమ్మి చాలా మోసపోతూ ఉంటారు. దానివల్ల అయితే వీరు చాలా కృంగిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. వీరి జీవితంలో కష్టాలు బాధలు అయితే అధికంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు. ఇవి రాశిలో జన్మించిన వారికి సంచలమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు వీరి యొక్క మనస్సు అనేది మారుతూ ఉంటుంది. వీరికి ఆవేశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు వారి యొక్క కుటుంబం పట్ల శ్రద్ధ అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యుల పట్ల వీరు అధికంగా శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. కుటుంబాన్ని వీరు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో అయితే ఈ రాశి వారు మంచి ఫలితాలని పొందుతారు. ఈ ఒక్క విషయంలో అయితే జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో అయితే ఈ ఆగస్టు 11, 12 తేదీల్లో అయితే మీకు మీ యొక్క కళ అనేది నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారు అయితే గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ఆటంకాలే పొందారు. ఎందుకంటే శని ప్రభావం వల్ల అయితే మీరు ఆటంకాలను ఎదుర్కొన్నారు. అయితే ఈ సమయంలో అయితే గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క ప్రతి సమస్య తీరబోతుంది. ఈ సమయం మీకు అనుకూలమైన సమయం. ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలు రాబోతున్నాయి. ఆర్థిక పరంగా ఉన్నత స్థితి రాబోతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి మాత్రం ప్రమోషన్లు రాబోతున్నాయి. విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఎన్నాళ్ళుగానో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము కానీ కుదరట్లేదు అనుకున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో మీరు కోరుకున్న వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. దానివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో అయితే మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల కొత్త వ్యాపారం ప్రారంభించినట్లు అయితే మంచి లాభాలను అయితే మీరు చూస్తారు. మీ కృషికి ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఈ సమయంలో రాహువు వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీకు మానసిక ప్రశాంతత కరువైపోతుంది. జాగ్రత్త. ఈ సమయంలో నిరుద్యోగులు అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అయితే ఈ సమయంలో మంచి వేతనంతో కూడుకున్న ఉద్యోగం లభిస్తుంది. అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఈ సమయంలో మీ యొక్క ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. వైద్య రంగంలో ఉన్నవారికి మంచి పేరు లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ ఆగస్టు 11, 12 తేదీల్లో అయితే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి చేతుల్లో మోసపోతారు. అయితే మీరు ఎవరినైనా నమ్మి డబ్బు ఇవ్వడం లేదా పెట్టుబడి పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదంటే మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. ఈ సమయంలో మీరు హనుమాన్ చాలీసా చదువుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.